బ్రేకింగ్ చూస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో మావోయిస్టుల లేఖ వైరల్ అవుతుంది. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లెటర్ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజ్ అయింది. నిజంగానే ఈ లేఖను మావోయిస్టులు రాశారా లేదంటే ఫేక్ లెటరా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇలాంటి లెటర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అవి ఫేక్ లెటర్లుగా తేలాయి. ఇప్పుడు కూడా ఫేక్ లెటరే అన్నట్టుగా అనుమానిస్తున్నారు. మరోసారి సోషల్ మీడియాలో మావోయిస్టుల లేఖ వైరల్ అవుతోంది. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లెటర్ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజ్ అయింది. నిజంగానే ఈ లేఖను మావోయిస్టులు రాశారా లేదంటే ఫేక్ లెటరా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇలాంటి లెటర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అవి ఫేక్ లెటర్లుగా తేలాయి. ఇప్పుడు కూడా ఫేక్ లెటరే అన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్నాం ఒకవైపు మావోయిస్టులు నంబాల మరణం తర్వాత కొత్తగా కార్యదర్శులు నియమించుకుంటూ వెళ్తూ ఉంటే ఇటువంటి లేఖ నెట్టింట వైరల్ అవుతుంది. ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? వంశం మనం చూడొచ్చు. మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో అయితే నిన్న ఒక లేఖ అర్ధరాత్రి పూట అయితే వైరల్ అయింది. పూర్తిసారి కూడా ఇది వాట్సాప్ లో వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా మావోయిస్టు సంబంధించిన ఆయుధాలు వదిలేసి ఆయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా మేము ఆయుధాలు మొత్తం కూడా వదిలేస్తాం, ఆ సాయుధ పోరాటాన్ని కూడా తాత్కాలికంగా వదిలేస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు బసవరాజు ఆలోచన అనుగుణంగానే ఈ శాంతి చర్చలకు మేము వస్తున్నట్టుగా అని చెప్పేసి కూడా పూర్తిగా లేఖ అయితే విడుదల చేశారు. అయితే ఈ లేఖ ఒరిజినల్ ఫేక్ అనేది మాత్రం ఇంకా స్పష్టంగా రాలేదు. మావోయిస్టుల వైపు నుంచి కూడా మావోయిస్టుల వైపు నుంచి అంటే ఏదైతే ఇప్పుడు అబ్బాయి పేరుతో రిలీజ్ అయిన ఈ లేఖలో పూర్తిగా చాలా కూడా దాంట్లో ఉన్నట్టు రెండు పేజీల లేఖతో కూడా విడుదలైంది. పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి మేము ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఒక నెల రోజుల సమయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుండి మావోయిస్టులతో సంప్రదింపులు చేయాలి కాబట్టి పూర్తిగా మేము చర్చలకు మేము వస్తాం, ఆయుధాలు వదిలేస్తాం, అసలు సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా మేము వదిలేస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తోటి మావోయిస్టులతో ఇతర రాష్ట్ర మావోయిస్టులతో కూడా వీళ్ళు చర్చించాలి కాబట్టి ఒక నెల రోజులు టైం కావాలని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా మావోయిస్టు రాశారా లేదనేది ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే దీంట్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలు వదిలేయడం, తాత్కాలికంగానే సాయుధ పోరాటానికి కూడా పలుకుతున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా మావోయిస్టు లేఖలో ఏదైతే రిలీజ్ చేశాడో అభయ్ పేరుతో ఉన్నటువంటి లేఖలో లెటర్ ప్యాడ్ మీద అభయ్ ఫోటో ఉంది. అయితే మావోయిస్టులు ఎప్పుడైనా సరే లేఖలు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ఫోటోలు ఎప్పుడు కూడా ఉంటారు. అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కూడా మావోయిస్టు సంబంధించి అంటే ఆయుధాలు వదిలేయడం కాబట్టి ఈ సాయుధ పోరాటం కూడా పూర్తిగా వదిలేస్తామని దానికి చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు అంటే ప్రజా అభిప్రాయాలు పంచుకోవాలని చెప్పేసి ఫేస్బుక్ అదేవిధంగా ఈమెయిల్ ఐడిని కూడా పొందుపరిచినట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా కూడా ఇది ఒరిజినల్ తాత్కాలికం అనే దాని మీద కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే పూర్తిగా కూడా ఈ అబ్బాయి ఎవరు అసలు పూర్తిగా ఈ అబ్బాయికి ఈ లెటర్కి ఏంటి సంబంధం అనేది కూడా చూడవచ్చు. దాదాపు ఇక ఆగస్టు 15వ తారీఖున ఈ లేఖ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఒరిజినలా కాదనే దాన్ని కూడా చర్చ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా అబ్బాయి ఈ పేరుతో ఉన్న లేఖ రిలీజ్ అయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ లేఖ మీద అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే అబ్బాయి అనే వ్యక్తి కిషన్ జీ సంబంధించిన సోదరుడు మల్లోజుల వేణుగోపాల్. అయితే వేణుగోపాల్ ని పూర్తి స్థాయిలో బయట పెట్టడం కోసం ఈ ఫోటో తోటి ఈ లేఖ రిలీజ్ అయ్యారు. ఎందుకంటే ఆ మల్లోజుల కోటేశ్వరరావు సంబంధించిన భార్య ఈ మధ్యకాలంలో 2-3 రోజుల కిందంటే హైదరాబాద్ లో లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి లొంగిపోయిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేస్తున్న పరిస్థితి ఉన్నట్టు పరిస్థితి మనకు ఇది అంతా స్పష్టి పలకాలంటే ఇది వైరల్ ఒరిజినల్ పలకాలంటే మాత్రం తెలియాలంటే మాత్రం మావోయిస్ట్ ఒరిజినల్ ఒక ఆడియో లేదంటే ఒరిజినల్ వాళ్ళకి లేఖ విడుదల చేయాల్సి ఉంటుంది. వంశీ, థ్యాంక్ యూ నవీన్.